అందరికీ శనార్థులు నేను మీ శ్రీవల్లి లోటస్ అగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడికి కోట్లు గుర్పిస్తుంది. ముందుగా తలకాయ వార్తలు చూద్దాం. అటెనక వార్తలకు పోదాం. హామీలను నెరవేర్చదని ప్రభుత్వం, కేటీఆర్ సారు గరం గరం. రాజకీయాలల్ల నకిలీ సర్టిఫికెట్లు, జనాలు ఎట్లా చేస్తారు ఓట్లు. జిహెచ్ఎంసీ ఆఫీసర్లు ఎందుకు చింపిర్రు ఫ్లెక్సీలు. అప్డేట్ అయిన సైబర్ క్రైమ్ పోలీసులు, మన రాష్ట్రం అవుతుంది నెంబర్ 1. అధికారం ఉందని రెచ్చిపోతే మేము అధికారంలోకి వస్తే మీకు నెత్తిపోటే. ఇక రాజకీయాలలో గెలిచినాక ఏమేమైతే హామీలు ఇస్తారో అవన్నీ చక్కా వేసుకుంటూ పోవాలి, లేకపోతే జనాలు మస్తు తిట్టుకుంటారు. ఇక ప్రతిపక్ష నాయకులదైతే ఎట్లుంటది అంటే ప్రజల పక్షాన నిలబడి సింహాలు లెక్క గర్జిస్తారన్నట్టు. ఇంకిప్పుడు మన కేటీఆర్ సార్ కూడా 6 గ్యారెంటీల మీద ఎట్లా అరుచుకుంటాడో చూడుర్రో పారి. కేటీఆర్ సార్ అసలు తగ్గేదేలే అంటున్నాడు కదా. ఈ నడుమ ఏడ మీటింగ్ పెట్టినా గానీ చక్కగా ముఖ్యమంత్రికే సూటి పెడుతున్నాడు. సామెతలతోని దెప్పి పొడుస్తున్నాడు, లాజిక్ తోని లడాయి చేస్తున్నాడు. వెనకటికి రేవంత్ రెడ్డి అసంటోడు ఒకడు ఉండే. వాడు చిన్నప్పటి నుంచే మీ కల్వకృతులనే పెరిగినట్టున్నాడు. ఆయనకి ఇక్కడ ఈ తాలూకాలనే ఆయన చిన్నప్పటి నుంచి చదువు రాలేదు, అన్ని చెడు తిరుగులు చిన్నప్పటి నుంచి అలవాటైనవి. వచ్చినాక ఓ రోజు బాగా తాగి ఇంకింత తాగాలనిపించి ఆయనతో వాళ్ళ నాయన జేబులోకి వెళ్ళి పైసలు కొట్టేవేయండి. వాళ్ళ అమ్మ చూసింది, పట్టుకొని ఆయనతో దెబ్బ గుద్దితే వాడు తాగిన మత్తులో హోస్ట్లో లేడు. ఆయనతో రోకల్ బండ తీసుకొని అమ్మని కొట్టిండు. అమ్మ చచ్చిపోయింది. నాయనకి వచ్చిండు, నాయనని కూడా రోకల్ బండతో మళ్ళీ అట్లే కొట్టిండు. నాయన కూడా అక్కడనే చచ్చిపోతే పోలీసు వాళ్ళు ఊకోరు కదా, చంపేస్తే ఆయనతో తీసుకుపోయి జైల్లో పెట్టిరు. నేను జీవితంలో చాలా మంది లత్కోరగాళ్ళని చూసిన, చాలా మంది లుచ్చగాళ్ళని చూసిన, చాలా మంది దొంగలను చూసిన, కానీ నీ అంత గలీజ్గానే అయితే చూడలేదురా భయ్. ఆఖరికి నా కర్మ బాగాలేక రేవంత్ రెడ్డిని కూడా చూసిన, కానీ నీ సొంటని అయితే చూడలేదురా. నేను సొంత తల్లిదండ్రిని చంపినావు, నీకేం శిక్ష చేయాలో నువ్వే చెప్పురా అన్నాడట. అప్పటిదాకా చాలా రుబాబుగా నిలబడ్డాడు ఆ పోరాడు. కానీ జడ్జి గారు అడగంగానే 2 చేతులు కట్టుకొని, అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథను సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడట. ఇలా రేవంత్ రెడ్డి కథ కూడా కట్లే ఉంది. 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా మొత్తం మీద అయితే అస్సలకే ఇడిస్తాం అంటున్నాడు. సార్ను నిద్ర లేపినా కూడా 6 గ్యారెంటీల గురించి అరసకాల మొత్తం చెప్పేంత ప్రిపేర్ అయ్యిండి పబ్లిక్ లకు ఏడవైనా కూడా గివే ముచ్చట్లు చెప్పుకొస్తున్నాడు. ఏడకమ్మ గిలుకుమన్న చక్కగా అడిగిపోయి తేలుతున్నాడు, పబ్లిక్ లో నిలబడుతున్నాడు, మైక్ అందుకొని ఇట్లా మాట్లాడుతున్నాడు. ఇప్పటిదాకా సర్కారు వాళ్ళు రైతు బంధు పేరు మీద ఇప్పటి వరకు రైతులకు ఎంత బాగున్నదని లెక్క కట్టి చెప్పుకొస్తున్నాడు. రుణమాఫీ పేరు మీద రైతుల్ని ఎట్లా మోసం చేస్తుందో ముచ్చట చెప్పుకొస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతులకు బాకీ పడ్డది ₹1-2 కాదు. ఆనాడు యాసంగి 2023లో 2500 ఎకరానికి బాకీ ఉన్నాడు. ఆ తర్వాత వానాకాలం రైతు బంధు 7500 బాకీ ఉన్నాడు. మళ్ళా ఇప్పుడు ఈ యాసంగి పంటకు మళ్ళొక 2500. అంటే ఒక్కొక్క ఎకరానికి 17,000. ఒక ఎకరం ఉంటే రైతుకు ₹17,500 రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు. దబ్బన మీకు 2 ఎకరాలుంటే 35,000 బాకీ ఉన్నాడు. 4 ఎకరాలు ఉన్నోళ్లకు ₹70,000 బాకీ ఉన్నాడు. ఇంకా ఆఖరి వినాల్సింది పబ్లిక్ ముఖ్యమంత్రి గారిని ఎట్లా తిడుతున్నారు అనేది ఇగో సార్ నోటి నుంచి నాలే. 10 ఏళ్లలో ఎంత కష్టపడ్డాడో ఎంత సుఖపడ్డాడో గాని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మాత్రం కేటీఆర్ సార్ కు రెస్ట్ లేదు పోండ్రి. అటు హరీష్ రావు సార్ ఓ మలక అందుకుంటుంటే ఇటు కేటీఆర్ సార్ ఓ మలక అందుకుంటుండు. ఏడిపోయిన ఒకటే మాట, 6 గ్యారెంటీలు ఎటుపోయినాయి, 420 హామీలు ఎటుపోయినాయి. సర్కారోళ్లకు తిండి పేయి పట్టకుండా చేస్తున్నాడు పోండ్రి. నిన్నయాల చూస్తున్నా, అమ్మతోడు చెప్తున్నా, తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని నాకు కూడా తెలియదు. అరే ఏం తిట్లు తిడుతుర్రా ఆయన నాకు అర్థం కాదు. మొన్న ఒక అవ్వని చూసిన, మీ కల్వకుర్తి తాలూకానేనట, ఎర్ర సీర కట్టుకున్నది, పెద్ద మనిషి. ఇక ఆమె తిట్టుడు చూస్తేనైతే ఇంకోడు రేషం ఉన్నోడైతే యాడనో పాడుపడ్డ బావి చూసుకొని ఆయన దుంకి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గు లజ్జలు లేని బతుకు కాబట్టి బతుకుతుడు, కానీ అది ఏం తిట్లా నాకు అర్థం కాదు. ఒక ముఖ్యమంత్రి గిన్ని తిట్లు తినంగానైతే నేనైతే నా జీవితంలో చూడలే. మొన్ననేమో పాటకు ఎత్తుకపోయినరు, తలుపులు ఎత్తుకపోయారు, నిన్ననేమో స్టార్టర్ ఎత్తుకపోయినరు. రేపో మాపో తులం బంగారం వచ్చుడు కాదు, మీ పుస్తల తాడు కూడా ఎత్తుకపోతాడు వీడు, గంత దొంగ.
గులాబీ బాస్ కేసీఆర్ సార్ ఇంట్లున్నా కూడా ఇటు హరీష్ రావు గారు అట్నే కేటీఆర్ అట్నే కవితక్క ముగ్గురు 3 దిక్కుల నుంచి సర్కారులకు సుక్కలు చూపిస్తున్నారు. ఇక ఇయాల రేపు గులాబీ అధినేత కేసీఆర్ సార్ కూడా బయటకు వస్తాడన్న గుసగుసలు వినబడుతున్నాయి. గాని ఈ కష్టమేదో 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ జనాల దగ్గరికి వచ్చి గిట్టనే మాట్లాడుంటే ఇప్పుడు పరిస్థితి గిట్లు ఉండకపోవు కదా సారు అని కామెంట్లు చేస్తున్నారు కొందరు పబ్లిక్. ఒకవేళ మొత్తం తాళొచ్చింది అనుకో ఒక్క పైసా కూడా బరకత్ ఉండదు అన్నట్టు. అగో గట్నే రాజకీయాలలో కూడా ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి కొంతమంది నాయకులు ఉన్నారట. ఇక గసొంటి నాయకులు ఈ పబ్లిక్ ను ఏం పట్టించుకుంటారు చెప్పుర్రి. ఏదైనా చదవాలన్నా లేకపోతే ఏదైనా ఉద్యోగం రావాలన్నా లేకపోతే ఇంకేడికన్నా పోవాలన్నా ఏమన్నా ఆఫీసులల్లా కానీ ఫేక్ సర్టిఫికెట్లు కొందరు ఆడ పెడుతుంటారు. ఇగో ఇంతవరకు ఎరికే కదా మీకు. గీలే కాదు, కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఎన్నికలలో గెలవనికి ఎన్నికలలో పోటీ చేయనికి ఫేక్ సర్టిఫికెట్లు పెడుతున్నారట. ఇది నేనంటున్న మాట కాదుల్లో, ఖుద్దు మన కాంగ్రెస్ పార్టీ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ అంటున్న మాట. సార్ కూడా అప్పుడోసారి వేసిండట గిట్లనే. 35 లోపల ఉన్నారు, అందరు ఉన్నారా? కొంతమంది దాటి ఉంటారు. మేము చేసాం అది, సర్టిఫికెట్లు కూడా మేము కూడా చేసాం. అంబీకరే ఏజ్ చాలా రోజులు స్టక్ అయిపోయేది, అసలు పెరిగేది కాదు. ఐ వాజ్ అన్ ఆస్పిరెంట్ ఫర్ ఎన్ఎస్యూ ఆల్ ఇండియా సలీం అయినప్పుడు. చాలా ఇంట్రెస్టింగ్. నన్ను పిలిచినారు, రమేష్ చెన్నితల, మనీష్ తివారీ ప్యానెల్లో పెట్టినారు. పివి నరసింహరావు బీయింగ్ ఏ ప్రైమ్ మినిస్టర్ in front of Mukul Vasnik, VC Shukla and Kumar Mangalam, P.V. Narasimha Rao told those 3 ministers that I am going to appoint this boy as NSC president. He is my from state. He speaks good English, good Hindi. I am going to appoint him. That was the votes. కాకపోతే బీజేపీ పార్టీలు ఉండే పొంగులేటి సుధాకర్ రెడ్డి సార్ దొరకబట్టిండట. ఇదంతా రాజకీయాలలో మామూలే, జస్ట్ కామన్. పొరగాళ్ళు పరీక్షలలో ఎట్లా కాపీ కొడతారో, ఎట్లా దొంగ సీట్లు తెచ్చి పెట్టుకుంటారో అవో అట్లనే రాజకీయాలలో కూడా దొంగ సర్టిఫికెట్లు పెట్టి ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు. అట్లా చాలా మంది ఉన్నారు. కొందరు ఏజ్ అయితే అసలుకే పెరగదు, అట్లనే ఉంటది, స్ట్రక్ అయిపోతుంది అనవచ్చిండు. ఇది ఖుద్దు కాంగ్రెస్ పార్టీ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ అంటవరకు ఈ ముచ్చట ఆశేవున ఈశేవున మొత్తం దేశం మొత్తం పాకుతుందుళ్ళు. సర్టిఫికెట్ అనే స్కామ్ చేసి ఎలక్షన్లో గెలిచేటోళ్లకు స్కామ్లు చేసుడు పెద్ద లెక్కన. ఇట్లా నకిలీ సర్టిఫికెట్లు పెట్టి గెలిచిన వాళ్ళ పాలన నకిలీగుండా పోతే ఇంకెట్లుంటదని ఇంకొందరు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళనే మోసం చేసిన వాళ్ళు పబ్లిక్ ను మోసం చేసుడు లెక్కన. ఇంతగానం ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నాయని ఖుద్దు గీసారే చెప్తుండనంగా మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందన్నట్టు. థర్డ్ డే బాంబే బ్లాస్ట్ జరిగింది, 93 బాంబే బ్లాస్ట్. ఇట్స్ బిన్ డిలేడ్. ఏమైపోయింది, అప్పుడు సుధాకర్ రెడ్డికి నాకు చాలా వైరం ఉండేది. అఫ్కోర్స్ సుధాకర్ రెడ్డి బోట్ మీ ఇంటూ పాలిటిక్స్, నవ్ ఈజ్ ఇన్ బీజేపీ. పి సుధాకర్ రెడ్డి గారు వాజ్ ఎన్ఎస్పీ ఫ్రెండ్, దెన్ లేటర్ ఈ మేడ్ మీ ది ఎన్ఎస్పీ, ఈ సపోర్టెడ్ మీ ఆల్. తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. సో 93లో అయితే నేను ఎన్ఎస్సీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కావాలి. 93 డిలే అయిపోయిన తర్వాత 24th May, I crossed my 27 years. 25th May, that was Tuesday, Sudhakar Reddy landed in Delhi with all my certificates. He circulated all my certificates to all officers. Then Ahmed Patel called me, sir, अरे भाई तू तो एज क्रॉस हो गया, क्या करे फिर? So this happens in politics. మరి ఎంతమంది దొంగ సర్టిఫికెట్లు పెట్టి గెలిచిరో, ఎంతమంది దొంగ సర్టిఫికెట్లు పెట్టి రాజకీయ నాయకులుగా ఉన్నారో వాళ్ళకే తెలుసు. కానీ ఇప్పుడు ఈ ముచ్చటినాక ఓర్ దేవుడు అయినా మా కొంపలు కూలుస్తున్నట్టుండు కదా అని వాళ్ళ గుండెల రైళ్లు పరిగెడుతుండొచ్చు. చూసుకోరి పబ్లిక్, మీరు ఓటేసి గెలిపించిన లీడరు తాళ పొట్ట గింజనా?
రాజకీయాలు అన్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు షాడీలు చెప్పుకున్నాడు మామూలే, ఒకళ్ళంటే ఒకరికి వాడనే వాడది, గట్లా ఒకళ్ళ పనులను ఇంకోళ్ళు చెడగొడతా ఉంటారన్నట్టు. అధికారంలో ఉన్న పార్టీని ప్రతిపక్షాలకు చేస్తే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికారంలోకి వచ్చినాక దానికి బదులు ఇంకోటి చేస్తారన్నట్టు. ఒక్కసారికి ముచ్చట మీకే అర్థమవుతుంది చూడు రన్ని. ఓర్వదాలని మనుషులుంటారేమో గాని ఈడ చూస్తే ఓర్వదాలని ప్రభుత్వాలే ఉన్నాయి. ఇగో గీడ చూడుర్రి పోస్టర్లన్నీ ఎట్లా అడ్డం నిలువు ఎట్లా ఉన్నాయో. అయితే నిన్న కేసీఆర్ సార్ బర్త్డే అని చెప్పేసి అన్ని పోస్టర్లు అతికిస్తే ఏడికాడికి చింపిర్రు. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడే గాని ఇప్పుడు ఆయనకు ఊర్లల్లా సిటీలల్లా మస్తు మంది అభిమానులు ఉన్నారు. ఆయన బర్త్డేని ఒక పండుగ లెక్క జరుపుతున్నారు. నాకు తెలిసి ఒక ప్రతిపక్ష నాయకుని బర్త్డే జరుపుడు మన రాష్ట్రంలో గిదే మొదటిసారి కావచ్చు. కొంచెమన్నా కాదు ఎవడం మూర్ఖుడు ఇంకోటి మీకు సిగ్గు అనిపిస్తలేదా కొంచెం చెప్తానికి ఇవన్నీ. మీకు ఎప్పుడైనా నైట్లలో ఎవరు ఫ్లెక్సీలు దింపురు ఎవరైనా చేయడానికి మీకు ఎప్పుడైనా చెప్పినావా? ఖర్చు ఎందుకు కట్టుకున్నాం మేము దొంగతనం చేస్తాం. టీపీఎస్ 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు ఆయన వచ్చి ఎప్పుడైనా రాత్రిలో ఎప్పుడైనా ఇబ్బంది పెట్టినామా? రూలింగ్ ఉన్నప్పుడు కానీ మా రూలింగ్ లో ఉన్నప్పుడు కూడా ఆయన సహకరించారు. ప్రకారం హలో ఇక్కడ వినండి ఒకసారి. హలో రేవంత్ రెడ్డి గారు సీఎం కాకపోతే ప్రోగ్రామ్ మీకు ఎవరైనా చెప్పినా అట్లా? కేసీఆర్ సార్ అధికారంలోకి రావాలని ఇంకా మస్తు మంది కూడా ఓరుకుంటున్నారు. గది ఇని తట్టుకోలేక కొంతమంది గిట్లా ఫ్లెక్సీలు చింపేస్తున్నారు. అయితే ముచ్చటేందంటే మన కేటీఆర్ సార్ ఉన్నాడు కదా, ఆయన రైతు మహాధరణకు పిలిపించి గిట్లా ఫ్లెక్సీ లేపించిండనమాట మీటింగ్ పెడదామని. ఆటిని కూడా చింపబట్టిరి. ఇంట్లో పండుకోనికే బొంతలేక చింపిరా లేకపోతే నిజంగానే కుళ్ళుకొని చింపిరో తెలియదు మరి. ఎందుకంటే చిన్నప్పుడు నేను నా దోస్తులతో కలిసి ఏడికన్నా పోతే గిట్లనే పండుకోనికే బొంతలు లేకపోతే పాత ఫ్లెక్సీలు తీసుకొని చింపుకొని ఆళ్ళనే వండుకునేది. మరి ఈ రైతు ధర్నా కోసం తయారు చేసిన ఫ్లెక్సీలు ధర్నా కాకముందుకే ఎంపిర్రంటే ఈ మున్సిపల్ అధికారుల గురించి ఏమనుకోవాలి మీరే చెప్పుర్రి. అరే వాళ్ళేమన్నా మీ మీద యుద్ధానికి వస్తున్నారా సార్లు? రైతుల కోసం ధర్నా చేస్తుర్రు. అట్లా కూడా కడుపు మంటనేనా మీకు? చూడురు ఎట్లా చంపిర్రో ఏడి కాడ అడ్డము నీరు. అరే రే 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 కడుపు మంట అని ఏదో నేను అంటున్న మాట కాదు, ఆడున్న బీఆర్ఎస్ నాయకులు వాళ్ళని అంటున్నారు. ఎట్లా చంపిర్రు ఎందుకు చంపిర్రు అని అరుచుకుంటున్నారు. ఒకసారి చూడురు మీరు కూడా. 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ వాళ్ళదైనా బీజేపీ వాళ్ళదైనా మేము ఎప్పుడైనా తీసినామా తీపిచ్చినామా గవర్నమెంట్ రూలింగ్ లో ఉన్నప్పుడు గిట? ఈ చింపడం ఏంది, తీయడం ఏంది, దూరంలో చేయడం ఏంది? ఇట్లా చెబుతారు బండితోటి బుద్ధి బుద్ధి. మీకు ఎవరికైనా సంవత్సరాల నుంచి చింపడానికి అన్నము అయ్యే ఇవ్వండి నేనంటావా? చింపొచ్చు అట్లా అసలు ఈ సిస్టమ్ ఏందో నాకు అర్థమైతే లేదు. అయితే ఇది ఏడా జరిగిందంటారా? ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ ఉన్నాడు కదా, ఈ రైతు మహాధరణకు పోతుండనే మహేశ్వరం మండలం దగ్గర మహేశ్వరం గేట్ కాడ కేటీఆర్ సార్ కు స్వాగతం పలుక్కుంటా గిట్ల ఫ్లెక్సీలు కట్టిర్రంట. ఇక ఎవ్వరు లేనప్పుడు దొంగలేకొచ్చి వాటిని ఏడి కాడ పర్ర పర్ర ఓసి చింపిర్రు. ఇంకా నాయకుని ఫ్లెక్సీలు గిట్ల చింపితే ఎవరైనా నూకుంటారా? అందుకే గట్టిగా అరుచుకుంటున్నారు. మరి ఎవరు లేనప్పుడు వచ్చి గిట్ల ఫ్లెక్సీలు చింపితే గా మున్సిపల్ అధికారులకు ఎవరైనా ప్రైజులు ఇస్తున్నారో ఏమో. వచ్చి ఏడి కాడికి గట్ల చింపిర్రు మరి.
పాడైనాయిలా ఏడ చూసినా ఇవే పాడైనాయి. ఇక జనాలను మోసం చేయాలి, పైసలు జేబులేసుకోవాలి, గదే ఉన్నదన్నట్టు. ఇక జనాలు జర చూసి నడుచుకోవాలి, లేకపోతే గలపెట్ట ఖాళీ అవుతుంది. గవర్నమెంట్ కూడా దీనికోసం గట్టిగానే పనిచేస్తుంది ఇప్పుడు. మరి ఈ ముచ్చట ఇప్పుడు ఎందుకు చెప్తానము అని అనుకుంటారా? చూడుర్రి. ఈ నడుమ పెయ్యి అలవకుండా దోపిడి దొంగతనాలు చేసే దొంగ బడివగాళ్ళు ఎక్కువ అయ్యారు కదా. అవు వాళ్ళు ఎట్లా మోసం చేస్తున్నారు, మనం ఎట్లా జాగ్రత్తగా ఉండాలి అనే పోలీసు వాళ్ళు కార్యం పెట్టిరు హైదరాబాద్ లా HICCలా. సైబర్ ఆపరేషన్ సెంటర్ ను ఓపెన్ చేసేందుకు మన ముఖ్యమంత్రి సార్ వచ్చిండు. వెనకట గేట్లు వలగొట్టి గోడలు దుంకి ఇంట్లోకి వచ్చి సొమ్మెత్తుకపోయేది. కానీ ఇప్పుడు మన ఫోన్లు ల్యాప్టాప్లు ఉన్న పైసల్ని కావచ్చు, డేటాను కావచ్చు ఎత్తుకపోయేటోళ్ళు ఎక్కువ అయ్యారు అనుకొచ్చిండు మైక్ అందుకొని. ఇక వీటిని అరికడతానుకు తెలంగాణ పోలీసు వాళ్ళు గట్టిగానే పనిచేస్తున్నారు. ఇది నేను అంటున్న ముచ్చట కాదు, ఖుద్దు కేంద్రం వల్లే అంటున్నటువంటి ముచ్చట. మీరు కూడా సహకరిస్తే వీటిని ఇంకెక్కువ నివారించవచ్చు అనుకొచ్చిండు. ఈ విధి విధానాల రూపకల్పనలో సైబర్ సిటీ 25 సంవత్సరాల క్రితమే మనం హైదరాబాద్లో ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు సైబర్ నేరాలను నియంత్రించడానికి కూడా ఈ దేశానికి ఆదర్శంగా మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నది. మా పోలీసు అధికారులు ప్రత్యేకమైన నిరంతర కృషి చేయడంతో ఈరోజు దేశంలోనే సైబర్ క్రైమ్ను నిరోధించడంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం ముందు భాగాన నిలబడ్డది. ఇది మేము చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వమే గుర్తించి మా అధికారులను అభినందించింది. 2 రోజుల దాకా అవుతుందట ఈ మీటింగు. ఇక పోలీసు వాళ్ళు ఎంత తెలివికొచ్చిరో దొంగలు కూడా అంతే తెలివికొచ్చిర్రు. నేరాల సంఖ్య పెరుగుతున్నది, చాలా తెలివిగా అయిపోయారు దొంగలు అనుకొచ్చిండు. వాజీవే ఇప్పుడు డైరెక్ట్ దొంగల కంటే ఈ సైబర్ దొంగలే ఎక్కువ అయ్యిర్రు. ఇంటికాడ పెయ్యాలవకుండా ఏసీ రూమ్ లో కూర్చొని లచ్చలు కొట్టేస్తారు. ఎవరి సొంత ముచ్చట్లయినా తెలుసుకొని బ్లాక్ మెయిల్ దందాలకు దిగుతున్నారు, అట్లా డబ్బు సంపాదిస్తున్నారు. లేదంటే సోషల్ మీడియాలో కిర్చి బదనాం చేస్తున్నారు. ఒకప్పుడు దేశంలో కానీ ప్రపంచంలో కానీ తీవ్రమైన నేరాలు, మర్డర్, రేప్ని మనం అత్యంత తీవ్రమైన నేరంగా చూసేది. అదేవిధంగా దోపిడీలు చేయాలి అంటే నేరగాళ్ళు మన ఇంటికి రావాలి, మన తలుపులో మన కిటికీలో బద్దలు కొట్టాలి, మన ఇంట్లోకి రావాలి, మన త్రిజోరీని పగలగొట్టి తీసుకెళ్ళాలి. కానీ ఈరోజు త్రిజోరీ ఆర్ ట్రెజరీ అనే పదానికే డెఫినేషన్ మారింది. ఈరోజు మన త్రిజోరీ, మన ట్రెజరీ మన కంప్యూటర్ లేకపోతే మన మొబైల్. సో మన కంప్యూటర్ని, మన మొబైల్ని మన ఇంటికి వచ్చి ఎత్తుకెళ్లాల్సిన పని లేదు. వాళ్ళు ఎక్కడున్నా కూడా దే కెన్ ఎంటర్ ఇన్ టు యువర్ కంప్యూటర్ ఆర్ అదర్వైజ్ యువర్ మొబైల్. మీ త్రిజోరీలో, మీ ట్రెజరీలో ఉన్న ఎలాంటి ఖజానానైనా దొంగతనం చేయడానికి నవడేస్ సైబర్ క్రైమ్ అనేది ఈ నేరాల రూపు మారింది. ఈ నేరగాళ్లను పట్టుకోవడానికి అవసరమైన విధి విధానాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ సోషల్ మీడియా, ఈ సైబర్ నేరాలు చేయవాటికి చాలా మంది జీవి కూడా తీసుకున్నారు, చాలా మంది జీవితాలు రోడ్డు మీదకి కూడా వచ్చినాయి. ఇక ఇప్పటి నుంచి అట్లా జరగకుంటుండేటందుకు ఈ కార్యం అంట. అవు వాజీవే, గత సర్కార్ బీఆర్ఎస్ వాళ్ళు ఫ్రెండ్లీ సిస్టమ్ అని చెప్పిర్రు. కానీ ఈసారి గట్లంటలేడుర్లో. నేరాలతోని ఫ్రెండ్లీ ఏంది, నేరం చేసిన ఎవరైనా సరే చట్ట ప్రకారంగా శిక్షించాల్సిందే అంటున్నాడు. క్రిమినల్స్ తోని పోలీస్ లెక్కున్నా కూడా మిగతా జనాలతోనైతే జర మంచిగా ఉండేటట్టు చెప్పు సారు, లేకపోతే అందరు నేరస్తులను చూసినట్టే చూస్తున్నారు పోలీసు వాళ్ళు ఆడాడా. ప్రభుత్వం అధికారంలో ఉంటే పోలీసులు గాళ్ళకు సపోర్ట్ ఫుల్ చేస్తారా? అధికారంలో ఉండి ఏం చేయమంటే అది చేస్తారా? ఎప్పుడు ఏం చేయమంటే అది చేస్తారా? మా ప్రభుత్వం కూడా వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు మేము కూడా చూపిస్తాం అని నేను అంటలేనులో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ అన్న అంటాడు. ఇనుర్రో పారి. ఈ
ఆంధ్ర పోలీసు వాళ్ళు చట్టం ప్రకారంగా నడవకుండా చంద్రబాబు చెప్పినట్టే నడుతున్నారట కదా. నేనంటలేనుల్లో ఇగో కుద్దు మన మాజీ సీఎం జగనాల్ సార్ అంటున్నాడు. ముచ్చటేందంటే వంశీ సార్ను గమన్న అరెస్ట్ చేసి 14 రోజులు జైల్లో పెట్టే కదా, అగో కాలం పలకరిస్తానికి జగనాల్ సార్ వచ్చిండు. పోలీసులు చట్టం ప్రకారం నడుచుకోవాలి, కూటమి పార్టీ వాళ్ళు చెప్పినట్టింటారా? పోలీసులను వీళ్ళు ఇష్టానుసారంగా వాడుకుంటా ఉన్నారు. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి, వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి, అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కూటమి పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉంటది అనుకుంటున్నా ఏమి? ఇవాళ ఈ పార్టీ రేపు ఇంకో పార్టీ. మేము అస్సలు వదిలిపెట్టాం, చట్ట ప్రకారంగానైనా చర్యలు తీసుకుంటాం, లేదంటే మేము అధికారంలోకి వచ్చినాక చూపెడతాం, కానీ అస్సలకే వదలం. ప్రజలు దేవుళ్ళు అస్సలకే ఇడిచిపెట్టరు, పక్క సమాధానం చెప్తాను అనుకొచ్చిండు. చంద్రబాబు కుల పైన అయినా కూడా ఇడిచిపెట్టలే, ఎందుకంటే చంద్రబాబు కంటే అలా కొడుకు కంటే గ్లామర్గా ఉన్నాడుగా మా వంశానికి వచ్చిండు. ఇక ఇదే ముచ్చట కూటమి పార్టీ వాళ్ళని అడిగితే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఇక అట్లాంటి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందిని ఎన్ని కేసులు పెట్టి ఎట్లా ఇబ్బంది పెట్టిండో ఆయనకు తెలియదా అని కారెడ్డాలు ఆడుతున్నారు వైసీపీ పంక పార్టీ వాళ్ళు. ఇవాళ రేపు రాజకీయ నాయకులు ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు, దేవుడు ఇద్దరు కూడా వీళ్ళని శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ రేపు రాజకీయ నాయకులు ఓట్లు వేసుకోక ముందుకో మాట, ఓట్లు వేసుకున్నాకో మాట. ఓట్లు వేసిన ప్రజల అక్కర్లను తిప్పలను తీర్చకుండా ఇగో ఇట్లా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు కదా. ఇవాళ ఈ పార్టీ, రేపు ఆ పార్టీ. ఇక పార్టీలలో లేనా ఇక జనాల ముచ్చట లేదా అనవట్టిరు పొలిటికల్ నెటిజన్లు. ఇక చూడాలి మరి పంచాయతీ ఇంకెంత దూరం పోతుందో. మీకోసం కొన్ని వైరల్ వీడియోలు పట్టుకొచ్చిన చూసేయండి. ఆయనతో చూసి సినిమా షూటింగ్ అనుకున్నారు. డబ్బెక్కువైతే గబ్బ అంటుకుంటాదట. గప్పట్లా చిన్నప్పుడు మా దోస్తు గారు చెప్పుండే, ఇప్పుడేమో చూస్తుంటే అర్థమవుతుంది. అయితే ముచ్చట ఏందంటే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఉన్నది కదా, దాని మీద ఈ వీడియోలో కనిపిస్తున్న పోరగాళ్ళు కార్ రేసింగులు చేసిర్రంట. ఒక ఆయన పేరు మొహమ్మద్ ఒబైదుల్లా, ఇంకో ఆయన పేరు జోహర్ సిద్దికి. చూడు కార్లను ఎట్లా తిప్పుతున్నారో. అరే రే 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 కార్లను దీపావళి రోజు చిచ్చుబుడ్లు కాల్చినట్టే తిప్పుతున్నారు కదా. అయితే తెల్లారుజామున కార్లు తక్కువ తిరుగుతాయని టంట అయితే గట్టిగానే కొట్టిర్రు. కానీ కారు కొంచెం అటు ఇటు అయిందనుకో ఏమైతుందనేది ఎరకనే లేదు పిల్లలకు. కార్లు చూస్తుంటే మంచి లగ్జరీ కార్ల లెక్కనే కనిపిస్తున్నాయి. రోడ్ల మీద టైర్లు ఎట్లా రాసుకుపోయినాయి చూడు, అచ్చులు కూడా పడ్డాయి. అయినా టైర్లు అరిగితే వాళ్ళకేం అవసరం, అలా అమ్మ నాయన ఉంటారు ఏపించుకుంటారు. బాయబ్బా అట్నుంచి వచ్చే కార్లు ఉన్నోళ్ళు అయితే అదురుకొని సావాలిగా. ఏంది బండ్లు మంత్రాలు వేసినట్టు గిట్లా గిరా తిరుగుతున్నాయని. వీళ్ళని ఒలింపిక్స్ కన్నా పంపించాలి, మంచిగా ఉంటది, ప్రైజ్ అన్న కొట్టుకొస్తారు. అయినా ఈ కాలంలో కొంతమంది గిట్టనే పడేరు. బైకులు మామూలుగా నడపొచ్చుగా, నడపరు. బాంబాకినట్టు వంకర టింకర పోతారు. ఈ కార్లు ఉంటేనే ఇట్లా బొంగురాని లెక్క తిప్పుతారు గుండ్రంగా. మాస్కులు వేసుకొని బుద్ధిమంతులు లెక్క ఎట్లా నిలబడ్డారు చూడుర్రి. ఈ వీళ్ళు చేసిన కార్ స్టంట్లు అయితే మస్తు వైరల్ అవుతున్నాయి. కార్లు అయితే రోడ్ల మీద గిర్ర బాగానే తిప్పారు, కానీ మొఖాలు చూద్దామంటే ఒకసారి కెమెరా వైపు అయితే తిప్పుతలేరు.